హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఈ రోజు వచ్చేసి కామన్ మ్యాన్ వర్సెస్ వచ్చేసి హనుమాన్జీ మ్యాచ్ ఆడుతున్నాం. సో ఎవరు గెలుస్తారో చూస్తాం. ఓకే, ఎట్లనే ఏమున్నాయి కోరుకుందాలి కదా. అరవింద్ ఓలన కోలం తీసుకో, మంచి ప్లేయర్ని తీసుకో. ప్రపంచం మొత్తానికి పనికిరాని వాళ్ళ లిస్ట్ అంటూ ఒకటి తీస్తే అందులో మొదటి పేరు తమరిదే ఉంటుంది. ఎట్లా ఆడతావు చూస్తా కదా. ఎవరిది బ్యాటింగ్? స్వామి వాళ్ళ బ్యాటింగా? నన్ను ఎవరు కోరుకున్నారు అసలు? కోరుకోలేరా? ఏ టూ సైడ్ ఎవరిని ఒక సైడ్ తీసుకో. ఓకే రైట్. సో నన్ను అయితే కామన్ మ్యాన్ వాళ్ళు కోరుకున్నారు. సో చూద్దాం మరి ఎవరిది విన్ అవుతుందో. ఫీల్డింగ్ అయితే సెట్ అయిపోయినాం. సో మా వాళ్ళు అయితే ఫీల్డింగ్ అయితే సెట్ అయిపోయారు మొత్తం. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మరి. రెడీ రే. ఈ అరవింద్ గారు పిల్ల బచ్చగాడే అని కొంచెం ఓవర్ చేస్తారా. అరే క్యాచ్ మిస్ చేసినారా చింటూ. లేదంటే అవుట్ అయిపోతుండే బచ్చాడు. ఓ నో. ఫస్ట్ ఓవర్కే మరి ఫస్ట్ వికెట్ పడడం చూస్తున్నాం మరి. వావ్, వాటే బాల్, వాటే బ్యాటింగ్, చాలా చక్కగా వేస్తున్నారు మరి వీళ్ళు. ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి స్కోర్ అయితే 0. సో ఫస్ట్ వికెట్ పడింది. సో చూద్దాం మరి. మరొక వికెట్ పడడం చూస్తున్నాం మరి. ఇక్కడైతే సన్నీ అవుట్, చింటూ బౌలింగ్లో. చింటూ అవుట్ చేసి నువ్వేనా? ఎంపర్ అయితే దేనికి లేడు, ఆ వైడ్ ఇస్తలేడు, అవుట్ లేదు, ఏం లేదు, రెస్పాన్స్ లేదు. అరే బాల్ ఎంతసేపు బురుకుతారా రిషి నువ్వు? అరే వావ్, 6. 4 రెండో ఓవర్ అయిపోయేసరికి స్కోర్ వచ్చేసి 6. సో ఒకటే 6, అది కూడా రెండో ఓవర్. సో గణేష్ స్వామి అయితే దిగిండు మరి. మరి ఆడతాడా అవుట్ అవుతాడా చూద్దాం మరి ఎట్లయితుందో మ్యాచ్. ఓ మై గాడ్, మొత్తం హిట్టింగ్ వేసేస్తున్నాడు గణేష్ స్వామి అయితే. పాపం లాస్ట్ బాల్ రన్ తీసిండు. బాబా అమరులు కాబట్టి చెప్పుకోవచ్చు మీరు. వస్తున్నా 4 ఆమర్ 6 సామి కొట్టింది. ఓకే 4. ఎంపర్ గారు మీ డిసిషన్ ఏంటి? 4. ఓకే మరి గణేష్ స్వామి అయితే 4 కొట్టాడు మరి. సో చాలా సేపటికి ఇప్పటికి ఫామ్ లోకి వచ్చాడు గణేష్ స్వామి. అరే ఎంత స్కోర్ ఎంత ఇచ్చాడు? 8 స్కోర్లు ఇచ్చిండు. ఒక 4 వైడ్లు. బట్టే ఇట్లా బాల్ మీదే కదరా, బ్యాట్ మీదే కదా. ఎంపైర్ కే తెలుస్తలేదట. ఇప్పుడు మరి ఇదో తీసుకుందాం. ఒకటే బాల్ 8 స్కోర్ ఇచ్చిండు. 4 వైడ్లు, 4 అంతగా మారా.
సో గణేష్ స్వామి అయితే అవుట్ అయ్యాడు, ఎందుకంటే బాల్ ఫుల్ టాస్ పడ్డది కాబట్టి గణేష్ స్వామి అయితే డిసిషన్ క్రియేట్ చేసిన అవుటే. అజయ్ రెడ్డి దిగిన మరి స్కోర్ ఎంత కొడతాడు, ఏం చేస్తాడు అనేది చూడాలి, ఎట్లా చేస్తాడు. వావ్ అవుట్ అవుట్ అరే కొట్టారా అరే అజయ్ అయితే హెవీగా ఆడుతున్నారా బాబు. హౌ వామోయ్. మా సైడ్ అయితే విశ్వక్సేన్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు మరి, సో చాలా చక్కగా వేస్తాడు. సతీష్ శ్యామ్ కూడా ఇంతే అవుట్ అయ్యాడు మరి, చాలా వేగంగా కొడితే బాల్ అక్కడ వరిలో పడింది కాబట్టి ఫుల్ టాస్ బాల్ పడితే అక్కడ ఎవరైనా అవుట్ ఇవ్వాల్సిందే. సో అందుకే మేము డిక్లేర్గా అవుట్ ఇచ్చేసాం. 5వ ఓవర్ 3వ బాల్. స్కోర్ ఎంతరా 19 కొట్టిండ్రు మరి. స్వామిలు అయితే 19 స్కోర్ కొట్టిండ్రు 5వ ఓవర్ రా. సో ఇంకా 3 బాల్ ముగిస్తే మరి మనం ఎంత కొడతామని చూడాలా. ఇంకా 4 బాల్ మిగిలి ఉన్నాయి. ఓకే ఇంకా 4 బంతులు మిగిలి ఉన్నాయి అటు అరవింద్ అన్న చెప్తున్నాడు, డీజే అరవింద్ అన్న చెప్తున్నాడు. ఒకటే బంతున్నా 4 సార్లు వేస్తాడు. వీడియో వేసాలు. సంతోష్ శర్మ గ్రౌండ్ లోకి దిగినంటే చాలా వేగంగా ఆడతాడు. అవుటా? డెడ్ బాల్ కాదు బ్రో, ఆడ తాకిపోయింది బ్రో ఆడ డెడ్ బాల్ ఎట్లా వస్తుంది బ్రో? అరే తాకిపోయింది ఆడికి. సో డిక్లేర్ అవుట్ ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఎంపర్ గారు మీరు ఇట్లా లొక్కిడిస్తే ఎట్లా? అజయ్ ఇట్లా మీరు లొక్కిడిస్తే ఎట్లా ఎప్పుడు? కాదు సార్ చూస్తే ఒకవేళ బాల్ ఎక్కడ పోయిందో చూస్తే డెడ్ అయింది కాదా? నేను ఆల్రెడీ దీనిలో వీడియో రికార్డ్ అయింది, సో అది అవుట్ క్లియర్ అవుట్ అయిందా? ఎస్. సరే కానీ ఇచ్చేస్తాం కానీ అది ఎట్లా కొట్టాడు కదా, 3 బాల్ వేయండి సంతోషం. ఓకే విశ్వక్సేన్ అయితే చాలా వేగంగా ఇస్తున్నాడు బాల్ అయితే మరి చూసుకున్నట్టయితే. కాకపోతే వైట్లో ఇస్తున్నాడు అంతే. అరే సో లాస్ట్ బాల్ ఉండడం వలన స్ట్రైక్ తీసుకున్నాడు అజయ్ అయితే. నువ్వు ఈడేం చేసాడు తెలియదు, బ్యాట్ ఎట్లనో పడుతున్నాడు. అరే ఫస్ట్ బ్యాట్ మంచి పడరా బాబు. సరే ఏది డిలీట్ చేయాలా? లాస్ట్ క్లిప్ డిలీట్ అయినా సరే. వాట్ బ్యాటింగ్ అజయ్ రెడ్డి. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయేసరికి 24 విన్ అంట. 24 ఓకే 24 అట. 24 అయితే కంపల్సరీ మేము కొట్టే తీరుతాం అని మరి ఛాలెంజ్ చేస్తున్నాం మేము. ఏమంటారా మరి మీరు? సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే నేను దిగబోతున్నాను మరి తెలుస్తుంది. మరి ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ అయితే సామయ్య అవుతుండే ఎంతో ఉత్సాహంతో. అరే వా, కానీ రన్ వెళ్ళలేదు. మరి సామ అయితే ఎంతో వేగంతో బాల్ వేయడం జరుగుతుంది. మరి ఇడు కొడతాడా? ఇడు కొట్టేసిండు. మరి రన్ అయితే వెళ్ళలేదు, సాధించలేరు రన్ను. ఫీల్డింగ్ మస్తు టైట్ ఉన్నది. ఇట్స్ గ్రేట్ షాట్. మరి మన అన్న వాళ్ళు అయితే దొరుకుతున్నారు, రన్ తీస్తుడు. బ్యాటింగ్ వచ్చింది. వా సామి కూడా మరి ఎంతో వేగంతో బాల్ వేస్తుండు. నాట్ వైడ్ అట. కట్ అయింది. క్యాచ్ కూడా మిస్ అయింది, లేకుంటే అన్న అవుట్ అయ్యాడు. సో ఫైనల్ గా ఓవర్ అప్ అయిపోయింది. కానీ ఎంత కష్టపడ్డా మా అజయ్కి అయితే బౌలింగ్ ఇస్తలేరట. సో ఫైనల్ గా మా గుడ్ గాడ్ అయితే బౌలింగ్ వేస్తుండు మస్తు వేగంతో.
డిలీట్ చేద్దాం ఏది ఓకే ఇది మాత్రం కంపల్సరీ డిలీట్ చేద్దాం ఓకేనా. సో సెకండ్ బాల్ వేసేస్తుండే గుడ్ వచ్చి ఫస్ట్ బాల్ వా అవుట్ ఆట. చూస్తున్నాం చాలా ఓకే ఓకే ఇప్పుడైతే రిషి దిగుతున్నాడు మరి మా సైడ్. ఓకే వారేవా బ్యాట్ కోసం ఎంతో వేగంగా వస్తుండే మరి మనోడు ఫస్ట్ బాల్కే 6 కొట్టేటట్లున్నాడు ఉత్సాహం చూస్తుంటే. కానీ ఏమైతే తెలియదు ఫస్ట్ బాల్ ఇది కూడా అవుట్ అని చూస్తున్నాం. కాకపోతే నాట్ అవుట్. రిషి అడిగి మా అన్న బ్యాటింగ్ కోసం ఎంతో వేచి చూస్తుండు. పాపం మనకి సింగిల్ది అని అడుగుతుండు. కానీ రావట్లేదు నాకు ఒక ఛాన్స్ కూడా ఇస్తే నేను ఎక్కడైతే అవుట్ అవుదామని చూస్తున్నాను. ఆడు కూడా 4కు 6కే ట్రై చేస్తున్నాను ఆడు చూస్తుండు. సో గుడ్ గాడు అయితే బౌలింగ్ మస్తు స్పీడ్ వేస్తుండ అన్నమాట. కానీ చూసుకోరి అవుటే మా రిషి అవుట్ అయ్యాడు. చాలా వేగంగా వేసి బాల్ మరి అవుట్ చేశాడు మరి రిషి వర్ధన్. మా అజయ్ ఎంతో ఆనందంగా ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే అతనికి మారింది మాట్లాడైతే మరి మ్యాచ్ చూస్తే అజయ్ రెడ్డి మామూలు కావాలనే టార్గెట్ చేసి ఏదో ప్లాన్ మీదే ఉన్నాడు. మన కెప్టెన్ అజయ్ గారు కూడా ఫీల్డింగ్ మస్తు టైట్ చేయించిండు. 4th బాల్ అట మా ఎంపర్ వచ్చేసిండు ఎంసిస్టాన్. వా ఇట్స్ వెల్ షాట్. సో మా అన్న 6 కొడతా అని చూస్తుండు. బట్ ఇట్స్ ఏ వైడ్ బాల్ అట ఎంపర్ వైడ్ ఇచ్చేసిండు. వైడ్ బాల్ వేసేసరికి సో గైస్ గుడ్ వాడు అయితే మస్తు ఉత్సాహంతో ఉన్నాడు అలా బౌలింగ్ ఆకాశం నేను అవుట్ చేద్దామని. కానీ మళ్ళీ వైట్ బాల్ వేసిండు. వా ఇట్స్ ఏ గ్రేట్ షాట్. ఇట్స్ ఏ 4. ఎంపర్ 4 ఇచ్చేసిండు. మొన్న 4 కొట్టడంతో ఇంకాస్త ఉత్సాహం పెరిగింది మా అన్న లోపల. సో ఈ బాల్ కూడా 4 అవుతా 6 అవుతా అని అందరు వెయిటింగ్తో చూస్తున్నారు. బట్ బాల్ ఆడనే పడ్డది. బౌలర్ కూడా మా అన్నకు భయపడి మరి స్లో వేయడం జరుగుతుంది బౌలింగ్. కనీసం అయితే బౌలింగ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఎలా వేస్తాడో చూద్దాం మరి. అవుట్ వేస్తాడా మరి మా మ్యాచ్ని గెలనిస్తాడా గెలనియడా. సామి కూడా ఈరోజు మస్తు ఉత్సాహంతో ఉన్నాడు బౌలింగ్. చలో ఫస్ట్ బాల్ వా అయ్యో అయ్యో అయ్యో. చలో ఇప్పుడు సెకండ్ బాల్ సామి. బౌలింగ్ కూడా మస్తు వేగంతో ఇస్తుండు మరి. వా ఇట్స్ ఏ వైడ్ బాల్. మా అన్న స్ట్రైక్ వచ్చినప్పుడల్లా చాలా వైట్ బాల్ వస్తుంది. స్కోర్ కూడా మస్తు వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వైట్ బాల్. మా అన్న వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఈసారి విజయం మా అన్న టీం వాళ్ళని అని అనుకుంటున్నాం మేము. ఓకే అన్న ఇది 6 or 4 అని. వా ఇంకా కీపర్ కూడా మరి మస్తు ఉత్సాహంతో ఉన్నాడు. అన్నని స్టెంప్ అవుట్ చేద్దామని కూడా. సామి బౌలింగ్ మాత్రం ఏమాత్రం వేగం తగ్గుతలేదు. మా అన్నలో కూడా క్రేజ్ తగ్గుతలేదు. కొట్టిండు బట్ రన్ అయినలేదు. ఇట్స్ ఏ డాట్ బాల్. వా అన్న అవుటే. ఫైనల్లీ మా అన్న స్టెంప్ అవుట్ కూడా అయిపోయాడు. మనం వచ్చేసాం. సో నేను మొత్తానికి అనుకుంటున్నట్టే అయింది. గణేష్ సామ్ వచ్చిండు మనల్ని అవుట్ చేసిండు. సో ఇది చాలా మనం అంటే మన టీంకి చాలా బాధాకరమైన విషయం ఇదైతే. సో అందరూ డిసప్పాయింట్ మూడ్లో ఉన్నాం మరి ఇప్పుడైతే. మన ఆర్సీబీలో కింగ్ కోహ్లీ అవుట్ అయితే ఎట్లానో మా టీంలో మా అన్న అవుట్ అయితే అట్లా మొత్తం
గ్రూప్ మెంబర్స్ అంతా నిరాశ చెందుతారు అన్నమాట. మా అజయ్ గాడు బౌలింగ్ కోసం మరి ఎంత ఆరాట పడుతున్నాడు. ఫోర్త్ ఓవర్ అయితే అజయ్ రెడ్డి వేయడం చూస్తున్నాం. చాలా వేగంగా వేస్తాడు బాల్, మరి వేస్తాడు మనకు. చూద్దాం మరి ఎట్లా వేస్తాడు బాల్. ఓకేనా, నెక్స్ట్ మన ఇండియా టీమ్ లో ఒక బౌలర్ వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి ఎట్లా వేస్తాడు. గణేష్ స్వామి చెప్పడం జరుగుతుంది, వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. మరి మన ఇండియా టీమ్ కి బౌలర్ దొరికేసిండు అన్నమాట. అజయ్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నాడు, మరి చూద్దాం ఎట్లా ఇస్తాడు. అట్లా అంటాడు కానీ మన ముందర అంటాడు కానీ అసలు కాదు. రైట్, ఓకే, ఇప్పుడు చూద్దాం మరి ఎట్లా ఇస్తాడు. చాలా ఉత్సాహంతో ఉన్నాడు ఇవాళ అజయ్ కుమార్. నిజంగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ ప్లేయర్ చూసావా, మనం కానీ వెనకాల చాలా లోపల దాగుంది. చూసావా, అజయ్ రెడ్డి అంటే వేరే ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ తను, నాటే విలేజ్ ప్లేయర్ కాదు. ఈయన ఒక్కటే బాల్ కవర్ చేయడం అంటే చాలా కష్టమైన పద్ధతి. పోయిందా దాని గురించి మాట్లాడద్దు, దాని గురించి మాట్లాడదు. వికెట్ అయిందో అయిపోయింది, చెక్క కొడుతుంది బాల్కే. మరి వికెట్ చేయమంటే మామూలు మాట కాదు అసలు. నిజంగా చెప్పాను, చాలా కొత్త అనిపిస్తుంది వికెట్. వాళ్ళకి మనకు అట్లా చెప్తాడు కానీ అసలు నిజంగా కాదు అది. సో మనం చెప్పినట్లయితే ముందే మన ఇండియా టీమ్ కి బౌలర్ దొరికేసిండని చెప్పాము. సో చూసుకున్నట్లే మరి ఒక బౌల్డ్ అజయ్ లో ఉత్సాహం పెరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. 2 వికెట్లు అవుట్, 2 balls 2 wickets. ఇది చాలా గర్వమైన విషయం. ఎందుకంటే ప్లేయర్స్ ఉంది 5 members. నేను 2 మందిని వికెట్ వేసినందుకు సగం మంది నేనే వికెట్ వేసిన. ఇది చాలా సంతోషకరమైన విషయం. చూసావా, అట్లానే వేసి సాములే గెలిచిండ్రు. మరి మేమైతే కామన్ మ్యాన్స్ ఓడిపోయాం మొత్తానికి అయితే. ఓకే, గణేష్ స్వామి మాట్లాడతాడంట మరి. సో మన స్వామి గెలిచిన ఆనందంలో మాటలు లేవు. దీంట్లో భాగస్వామ్యం అంటే అజయ్ వల్లనే గెలిచింది మ్యాచ్. మొత్తానికి అయితే కామన్ మ్యాన్ ఓడిపోయారు, స్వామీజీ గెలిచారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. రైట్ గైస్, సీ యూ.